హాయ్ అండి అందరికీ కుమార్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్ నేనైతే మా అమ్మ ఇంటికి వచ్చానండి. మా అమ్మ ఇంటికి అయితే గాజువాకలు ఉంటున్నారు, అక్కడ వాచ్మెన్ కొంటున్నారు. మా అమ్మ అయితే గోరుచిక్కుడుకాయలతో ఫ్రై చేయమంది. నాకు వచ్చినట్టు షేర్ చేస్తున్నాను, ఈరోజు మీకు షేర్ చేసుకుంటాను. నేను ఫస్ట్ అయితే ఒక 1/2 కేజీ గోరుచిక్కుడుకాయలు తీసుకున్నాను. అందులోని 2 టమాటాలు, 2 పచ్చిమిరకాయలు, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. ఎప్పుడైనా సరే ఏపటి కిలో పెద్ద కాయలు ఉంటే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అయితే నేను 4 గట్టి నూనె వేసుకొని పచ్చిమిరకాయలు తీసుకున్నాను కదా, పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఇలా పెద్ద సైజు కోసుకున్నాను. ఇవి ఇందులో కళలో వేసుకున్నాము. కళలో వేసుకున్న తర్వాత అయితే ఇందులో మన ఇష్టం అండి, పసుపు వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. మా అమ్మకి అయితే వేయట్లేదు కాబట్టి నేను ఏం వేయట్లేదు, ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేస్తున్నాను. ఇందులో నేను అప్పటికప్పుడే పక్కన తెచ్చుకున్న కరివేపాకు అయితే ఫ్రెష్ కరివేపాకు వేస్తానండి. టేస్ట్ చాలా బాగా వచ్చింది, కరివేపాకు వల్ల టేస్ట్ బాగా వచ్చింది. నేను చెప్పాలంటేనే నాకు కరివేపాకు టేస్ట్ బాగా వచ్చింది, వాసన బాగా వచ్చింది. ఫ్రెష్ కొత్తిమీర కాబట్టి ఇంకా 2 టమాటాలు తీసుకున్నాం కదా, 2 టమాటాలు కలిపి ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. 2 టమాటాలు చిన్న ముక్కలు కోసుకొని ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. టమాటాలు కూడా బాగా మగ్గాలి, అప్పుడు మనకు టేస్ట్ బాగా వస్తుంది. టమాటాలు మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాలు దీన్ని మూతట్టుకుందాము. టమాటాలు బాగా మగ్గాలి కాబట్టి ఒక 5 నిమిషాలు మూతట్టుకుంటే టమాటాలు బాగా మగ్గుతాయి. చూసండి, టమాటాలు మగ్గినవి కొంచెం కలుపుకుందాము. కింద అడగపట్టకుండా కలుపుకుంటే టమాటాలు బాగా మగ్గిపోతాయి కాబట్టి ఒక 5 నిమిషాలు కలుపుకుంటున్నాను. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం గోరుచిక్కుడుకాయలు ఉన్నాయి కదా, ఈ శుభ్రంగా కడిగేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. అవన్నీ ఇందులో వేస్తున్నాను గోరుచిక్కుడుకాయలు. నేను గోరుచిక్కుడుకాయ కర్రీ వండడం ఫస్ట్ టైము, టేస్ట్ చాలా బాగా వచ్చింది, నాకు బాగా నచ్చింది. మా ఇంట్లో అందరూ నచ్చిందని చెప్పారు. మా అమ్మకి నచ్చింది అన్నాడు, మా పిల్లలకి నచ్చింది అన్నారు, మా తమ్ముడు నచ్చింది అన్నారు, చాలా బాగుందని చెప్పారు. ఇటు కూర అయితే మేము రోజు ట్రై చేస్తూ ఉంటాను. మా అత్త అయితే ఎప్పుడు తీసుకోదు, మా అమ్మ తీసుకుంటుంది గోరుచిక్కుడుకాయలు. మా ఇంట్లో ఎవరు తింటారు, మా అమ్మ అయితే మా అమ్మ అందరు తింటారు కాబట్టి ఇక్కడ వండాను. చాలామంది అయితే నాకు వీడియో చాలామంది చూస్తున్నారు కాబట్టి థ్యాంక్స్ అండి, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగ మా ఛానల్ ఫాలో అవుతానండి, మంచి మంచి టిప్స్ పెడతా ఉంటాను. కొంత గోరుచిక్కుడుకాయ అయితే ఎందుకు కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు దీన్ని పెట్టుకుందాము. మగ్గిన తర్వాత కింద మనం ఎప్పుడు సిమ్లో ఉండాలండి, పెద్ద మంట అసలు ఎట్టకూడదు, సిమ్లోనే వేపుకోవాలి. ఏపుడు కదా మనం పెద్ద మంట ఎడితే కింద అడుగడెత్తది, మళ్ళీ టేస్ట్ అయితే మారిపోతుంది. ఎప్పుడు పెద్ద మంట ఎట్టుకోండి, సిమ్లోనే వేపుకోండి. అయితే సూపర్ కలిపేసిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ అయితే వేపుతున్నాను. ఫస్ట్ టైం అయితే సరిగా ఉడకలేదు, మళ్ళీ 2సారి అయితే మళ్ళీ మూత పెట్టి కొంచెం మగ్గ పెట్టాను సిమ్లోనే. చూడండి, ఇక్కడ ముక్కలు ఎరుపుతున్నాను, చూడండి కనిపించిందా. అయితే ఇప్పుడు మనలోకి వేగిన తర్వాత సరిపడ ఉప్పు అండ్ కారం వేసుకుందాము. నేను కారం తక్కువ వేస్తున్నాను, ఏంటంటే మా చిన్నపిల్లలు ఉన్నాడు కాబట్టి నేను కారం తక్కువ వేస్తున్నాను. ఆల్రెడీ ముందున పచ్చిమిరకాయలు వేసాను కాబట్టి కారం తక్కువ వేస్తున్నాను. మీకు ఎక్కువగా అంటే ఎక్కువ వేసుకోండి, తక్కువగా అంటే తక్కువ వేసుకోండి. నేను ఉప్పు కారం వేసుకున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ నేను పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు కూడా వేసుకుంటే బాగుంటుంది. అలా కూడా ట్రై చేయండి మీరు ఒకసారి. తర్వాత ఏమో ఇక కింద అడగడుతుంది కదా, లైట్గానే అడగడుతుంది కాబట్టి చిన్న చొక్క నీళ్ళే తీసుకుందాము. వాటర్ వేసుకుంటే కొంచెం బేగా అడగడుతుంది కాబట్టి వాటర్ వేసుకుందాము. వాటర్ తక్కువ వేసి చూసారండి, ఎక్కువ వేయలేదు. వాటర్ కూడా తక్కువ వేసి బాగా కలిపేసుకున్నాను అంతా. కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలో వాటర్ తగిలిపోయేలాగా సిమ్లోనే మనం ఉడకబెట్టుకోవాలి. అసలు వాటర్ అయిపోయిందంటే వాటర్ ఏమి లేదుగా, చూసారా, వాటర్ తగిలిపోయింది. ఇప్పుడు మనం ఉప్పు కారం సరిపలు చూసి వేసుకొని టేస్ట్ చేసేయడం. నాకైతే కూర బాగా వచ్చింది, మీరు ఇలా ఫాలో అవుతానండి. బాయ్ ఫ్రెండ్స్.